హలో నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఎంతో మంది నటీనటులు, ప్రముఖ నటీనటులు అందరూ కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. అది సినిమా గురించి, డైలాగ్స్ గురించి, అలాగే మేకింగ్ గురించి, స్క్రిప్ట్ గురించి, అసలు వాట్ నాట్ అననేసి మన అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అలాగే ఎంతో మంది విజయ్ దేవరకొండ ఇలా ఎంతో మంది కూడా మూవీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ట్వీట్ చేస్తూ ఉన్నారు. అదేనండి 'దురంధర్ 2' గురించి. అయితే ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ కాంట్రోవర్సీ కూడా చుట్టుకుంది ఈ మూవీకి. కాంట్రోవర్సీలోకి మనం డీప్‌గా వెళ్ళకపోయినప్పటికీ అసలు 'దురంధర్ 2' డైలాగ్ రైటర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ స్క్రిప్ట్ ఎలా లైక్ తెలుగులోకి డబ్ చేయడం జరిగింది, ఎలా రాశారు డైలాగ్స్ అనే విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, డబ్బింగ్ స్క్రిప్ట్ రైటర్ వెంకటేషన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఆంధ్రప్రభ టుడే. థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎంత సెన్సేషనల్ మూవీ. అసలు ఎలా అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు 'దురంధర్ 2' గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, ఇంకా మాట్లాడుకుంటారు. ఇది ఒక ప్రభంజనం అని చెప్పాలి. యా. సినిమాలో ఈ టైప్, ఇటువంటి ఒక సినిమా ఇటీవల కాలంలో ఎప్పుడు రాలేదు. ఇట్ హ్యాస్ గాట్ ఎ గ్రేట్ ఇంపాక్ట్. నేను ఒకరిని చెప్పడం కాదు, మొత్తం సమస్త సినిమా ప్రపంచం ఆ విషయం వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక కొత్త డెపిక్షన్, ఒక కొత్త విధానంలో సినిమా కథ చెప్పడం. సామాన్య ప్రేక్షకుల నుండి మహామహా దర్శక నిర్మాతల వరకు, మహామహా నటీనటుల వరకు దీని గురించి చెప్పుకుంటున్నారంటే దాంట్లో అంత గొప్ప అంశాలు ఉన్నాయన్నటువంటి విషయం మనందరికీ తెలిసిపోయింది, సినిమా చూస్తున్నాం కాబట్టి. సో అది ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఏం నచ్చాయని కాకుండా ఇలాంటి సినిమాలు ఎలా వస్తాయంటే దాన్ని ఎలా చేస్తారు, దానికి బేస్ ఏమిటి. జనరల్గా ఈ సినిమాస్లో ఏంటంటే మనకి ఎక్కువగా మనం ఫిక్షనల్ క్యారెక్టర్స్ దీంట్లో మనం చూస్తుంటాం. సినిమాలు హీరో సూపర్ న్యాచురల్ ఫీట్స్ చేయడం, ఫైట్ చేయడం అన్నీ కొంచెం రకరకాలుగా ఉంటాయి. బట్ ధురంధర్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక అద్భుతమైన చిత్రీకరణ. ఎలాగంటే దీంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మన కళ్ళ ముందు జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. గత కొంతకాలంగా రకరకాల విషయాలు జరిగాయి. వాటిని ఆధారంగా తీసుకొని కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్తో వాస్తవాల ఆధారంగా, వాస్తవాల్ని ఒక చక్కని థ్రెడ్తో అతను అనుసంధానించాడు. కొన్ని వాస్తవాలు జరిగాయి, ఒక ఆర్డర్లీ జరిగాయి, దాని వెనకాల కథని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్తో అనుసంధానించాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్స్ ఫిక్షనల్ అయినా కూడా ఆ సినిమా అనేది మనకి దాని ఫ్యాక్ట్స్ కారణంగా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. నిజంగా జరిగిందేమో అన్న భావన కలిగించారు. మేబీ ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నం జరిగిందో లేదో తెలుగు కానీ హిందీలో కానీ నాకు తెలియదు. కానీ ఈ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని దాన్ని ఒక ఆర్డర్లో చక్కని కథగా మలుచుకుని దాదాపు దీన్ని ఆదిత్య ధర్ వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు ఒక 5 ఏళ్ళు కష్టపడ్డారు దీనికోసం. అంతకుముందు ఆయనకి సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్నాయి. ఉరి, సర్జికల్ స్ట్రైక్ ఒకటి, ఆర్టికల్ 370. చక్కని అద్భుతమైన దర్శకుడు ఆయన దర్శకత్వం ఎవరికి ఎలా నచ్చిందంటే నిజంగా ఆర్జీవి గారు అటువంటి గొప్ప దర్శకుడు కూడా ధర్ని మెచ్చుకున్నారంటే, సో యూ అండర్స్టాండ్ వాట్ ఆదిత్య ధర్ ఈస్. చాలా గొప్ప సినిమా. మనకు హిందీలో ఫస్ట్ ధురంధర్ 2 అనేది కేవలం ఓటీటీ వరకే, ఫస్ట్ పాన్ ఇండియా అనుకోలేదు, హిందీ వరకే అనుకున్నారు. దాని సక్సెస్ మిగతా లాంగ్వేజ్ చూసిన తర్వాత దే ఫెల్ట్ ది థియేట్రికల్ కూడా అన్ని లాంగ్వేజెస్ ఇద్దామని చెప్పి అనుకుని చేశారు. ఇప్పుడు హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం 5 వర్షన్స్లో మొత్తం భారతదేశం అంతటా ధురంధరుడు ప్రభంజనం చూపిస్తున్నాడు. రైట్ సార్, అవును. అయితే ఇప్పుడు తమిళ్, హిందీ, తెలుగు అని అన్నారు కదా, మీరు తెలుగు ఒక్కటే తెలుగు భాషకు మాత్రమే నేను స్క్రిప్టింగ్ చేశాను. ఇక్కడ మన అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు దాన్ని టేకప్ చేశారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ డబ్బింగ్ అంతా వాళ్ళే టేకప్ చేశారు. తెలుగు వర్షన్ స్క్రిప్టింగ్ రాయడానికి నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ త్రూ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ బివి రమణయ్య, అదే మహావత నరసింహకి ఆయన కూడా అవకాశం, ఆయనతో కలిసి పనిచేశాను. ఈ సినిమా కూడా ఆయన ద్వారా నేను అన్నపూర్ణ వాళ్ళకి పరిచయం అయ్యాను. సో ఐ వర్క్డ్ ఫర్ అన్నపూర్ణ ఫర్ దిస్ మూవీ దురంధర్కి పనిచేశాను. స్క్రిప్టింగ్ అంతా తెలుగు స్క్రిప్టింగ్ నాది. మిగతా భాషలు ఏ భాష ఆ భాషకు వాళ్ళ రచయితలు రాయించుకున్నారు.
అయితే 'దురంధర్ 1' దురంధర్ చాలా 1 ఓటీటీ సెన్సేషన్ సెన్సేషన్ అసలది. క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు 2కి ఇప్పుడు రోజుకి వ్యూయర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ హైలో ఉంటూ ఉంటాయి. చాలా ఉంది. అసలు అంతకు మించి అన్నట్టుగా ప్రతి ఒక్క డైలాగ్ కానీ, లేకపోతే ఆయన స్క్రిప్టింగ్ కానీ, ఆదిత్యధర్ డైరెక్షన్ కానీ ఉండింది. ఆ ప్రెషర్ ఏమన్నా మీ మీద పడిందా తెలుగులోకి అంటే స్క్రిప్ట్ నేను రాసేటప్పుడు? సినిమా నేను ఫస్ట్ చూసిన 'దురంధర్ 1' చూసినప్పుడే నేను చాలా మానసికంగా ఇన్వాల్వ్ అయ్యాను. బీయింగ్ హ్మ్. ఎ జర్నలిస్ట్ నేను దేశంలో కొనసాగుతున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక విధమైన నాకు ఇంపాక్ట్ దాని మీద నాకు ఒక ప్యాషన్ ఉంటుంది. హ్మ్. ఎలా జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్లో తీవ్రవాదులు దాడి చేశారు, ఇవన్నీ మన మనసును తొలిచేస్తుంటాయి. ఒక అవును. సామాన్యుడు అయినా కూడా ఎక్కడ జరిగినా కూడా అయ్యో ఇలా జరుగుతుందే, దాన్ని మనం ఎలా అడ్డుకుంటాం, ఒక సామాన్యుడిగా మనం ఏం చేయగలుగుతాం అనే భావన మనలో ఉంటుంది. విల్ బి హెల్ప్లెస్ యాజ్ హ్మ్. నార్మల్ పీపుల్. బట్ ఎక్కడైనా శ్రీనగర్లో అప్పుడు అటాక్ అయినప్పుడు కానీ అయ్యో అనిపిస్తుంది. ఇలాంటి వాటిని చూసినప్పుడు నాకు ఆ ధురంధర్ క్యారెక్టర్ అందులో ఆ ఎవరైతే తీవ్రవాదుల మీద అతను విరుచుకుపడతాడు, వాళ్ళ స్పైయింగ్ సిస్టమ్ని దెబ్బతీస్తాడు, ఐఎస్ఐ దెబ్బతీస్తాడు, ఇదంతా చూసినప్పుడు ఒక ఓవర్వెల్మింగ్ అనమాట. హ్మ్. ఒక హ్మ్. ఒక కథ ద్వారా మనం ఇంత అద్భుతంగా చెప్పగలం. మన వాడు పోయి పాకిస్తాన్లో కూడా గూఢచర్య నిజంగా చేశారు. హ్మ్. మన స్పైస్ అక్కడ కూడా చేసినట్టు వార్తలు. ఆ స్పైయింగ్ ఆ నెట్వర్క్ ఉండబట్టే వాళ్ళ యొక్క తీవ్రవాదుల కదలికల్ని కానీ వీటిని కానీ ముందుగా పసిగట్టగలిగే అవకాశం చాలాసార్లు వాళ్ళ వీంటి వమ్ము చేశారు ఢిల్లీ బ్లాస్ట్ సమయంలో కూడా. హ్మ్. సో ఇక్కడ నేను అంటే ఈ దురంధర్ ఈజ్ జస్ట్ డిపిక్షన్ ఫిల్మీ ఒక సినిమా పద్ధతిలో చెప్పినటువంటి కథ. వాస్తవంగా స్పైయింగ్ అనేది చాలా దేశాల్లో జరుగుతుంటుంది. ఇతర దేశాల కదలికల్ని వీళ్ళు ముందుగా పసిగట్టి వాటిని వమ్ము చేస్తుంటారు. కానీ ఇది కొంచెం స్పైయింగ్లో ఒక పై స్థాయి అన్నమాట. ఒక హ్మ్. స్పై హీరో, ఇతను కేవలం స్పై కాదు, ఒక జేమ్స్ బాండ్ కంటే ఒక పై స్థాయి హీరో. అక్కడ వాళ్ళ స్థావరాలను నాశనం చేయడం, వాళ్ళ పద్ధతులను వమ్ము చేయడం, ఇదంతా ఒక చక్కని కథాంశంగా తీసుకున్నారు. అది నాకు ఒక జర్నలిస్ట్గా, ఒక ప్రేక్షకుడిగా, ఒక రచయితగా నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ ప్యాషన్తోనే రాశాను. 'దురంధర్ 1' కానీ 2 కానీ నేను పూర్తిగా మనసు పెట్టాను. నాకు ఆ మనసు అంతా నా మనసును అంత ఆకట్టుకుంది అది. కథ అంత అద్భుతమైన కథ అది. రైట్. అయితే హిందీలో ఎంతైతే రెస్పాన్స్ వచ్చిందో తెలుగులో కూడా మామూలుగా మనం మూవీని చూడటం హిందీలో యాజ్ ఇట్ ఈస్ చూస్తే వేరు, కానీ తెలుగులో డబ్ చేసిన తర్వాత చూస్తే అది ప్రజలకి నచ్చడం, దాన్ని ఏమంటారు ఆదరించడం, ఇవన్నీ వేరే లెవెల్. సో తెలుగులో కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే పాజిటివ్ యాంగిల్ అయిపోయింది, నెగటివ్ యాంగిల్ అయితే ఇప్పుడు ఏదైతే మూవీ ప్రపగండా అని చెప్పి, లేకపోతే బీజేపీకి అనుకూలంగా తీశారు అని చెప్పి ఇలాంటి టాక్స్ వస్తూ ఉన్నాయి కదా, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు రాజకీయంగా చాలా జరుగుతుంటుంది. ఏదో ఒక సినిమా వస్తే దానికి దీన్ని అంటగడతారు. ఇది బీజేపీ సపోర్టింగో, ఇది కాంగ్రెస్ సపోర్టింగో, లేకపోతే పలానా సపోర్టింగో. అది జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. ఇక్కడ ఏమిటంటే, ఈ 'ధురంధర్' సినిమా ఏదైతే ఉందో, దేశంలో ఒకప్పుడు జరిగినటువంటి రకరకాల సంఘటనలు సమాహారం వెనక, దాని వెనకాల ఏం జరిగి ఉంటుంది, అది హ్మ్. ఫిక్షనే కావచ్చు. దాన్ని వాళ్ళు చూపించారు. రకరకాల సంఘటనలు జరిగాయి. ఒక సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఇంకో వీళ్ళు ఏమంటారు ఐఎస్ఐ వాళ్ళు కొన్ని బాంబే బ్లాస్ట్ గాని, ఇవి గాని, రాజస్థాన్ ఇది గాని, తర్వాత బాంబేలో వాళ్ళు అటాక్ చేశారు పాకిస్తాన్. దీనికి సంబంధించి వాళ్ళు రకరకాలుగా దాన్ని పోర్ట్రేట్ చేశారు. ఫిక్షనల్‌గానే కావచ్చు. హ్మ్. కానీ అవి అవాస్తవాలైతే కావు. బాంబ్ బ్లాస్ట్ జరిగింది వాస్తవమే. ముంబై మీద దాడులు జరిగింది వాస్తవమే. ఉరీలో వాళ్ళు సైనిక స్థావరం మీద దాడి చేసింది వాస్తవమే. ఇవన్నీ జరిగింది. ఎక్కడ బాలాకోట్ మీద మనవాళ్ళు సర్జికల్ స్ట్రైక్, అవన్నీ విత్ వాస్తవాలే. ప్రూఫ్స్ చేశారు ఉన్నాయి. అనేసి అని అంటున్నారు. అవును. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవును. కాకపోతే సినిమాని ఫిక్షనల్‌గానే తీసుకోవాలి. ఇది ఫిక్షన్ ఇది. హ్మ్. హ్మ్. ఫిక్షన్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. రైట్. కాబట్టి దీనికి అది వాళ్ళ పొలిటికల్ ఇది ఉంటుంది. అజెండాస్ ఉంటాయి. కానీ దిస్ ఇస్ ఫిక్షన్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకుంటాను. సో అది అంటగట్టొచ్చు. అది పార్టీకి సంబంధించి వాళ్ళకి దాన్ని ఖండిస్తారా, ఒప్పుకుంటారా, పార్టీకి సంబంధించిన వ్యవహారం అది. బీజేపీ పార్టీ మాకు సంబంధం లేదు అనొచ్చు. లేదు కాంగ్రెస్ వాళ్ళు మీకే సంబంధం ఉందనవచ్చు. ఏదేమైనా కూడా దిస్ ఫిల్మ్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. నా ఉద్దేశం వరకు ఒక జర్నలిస్ట్గా నేను చూసింది ఏమిటంటే దీనికి దీనికి సంబంధించి పొలిటికల్ ఎజెండా ఉన్నట్టుగా నాకైతే అనిపించలేదు. మొత్తం పిక్చర్ నేను చేశాను కాబట్టి. అది ఎవరెవరు దృక్పథం వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. హ్మ్. సంబంధం లేదు.
సార్ ఆదిత్యధర్ని కలిసారా, మాట్లాడారా ఎప్పుడన్నా? ఆదిత్యదని చూశాను, కలిసే టైం లేదు. హ్మ్, హ్మ్. తర్వాత వాళ్ళ ప్రొడక్షన్‌లో వేరే వాళ్ళు కలిసారు. వేరే ప్రొడ్యూసర్స్ వాళ్ళు కలిసారు. ఆయన బిజీగా ఉన్నాడు. ఓకే. ఆ! ఏదైనా మెసేజ్ వచ్చిందా టీమ్ నుంచి మీకు ఈ లేదండి. స్క్రిప్టింగ్ నేను గురించి? యాక్చువల్‌గా ఏమిటంటే ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఒకసారి అన్ని వెర్షన్స్ సౌత్ ఇండియన్ వెర్షన్స్ ఫైనల్‌గా చెక్ చేసుకోవడానికి ముంబై వెళ్ళాల్సొచ్చింది. హుహు. అలాగే సౌత్ నుంచి ఒకళ్ళిద్దరు టీమ్ వెళ్ళాం అక్కడికి. ఈ డైలాగ్స్ గాని ఎక్కడైనా పొరపాట్లున్నాయా చెక్ చేసుకోవడానికి వెళ్ళాం. అలాగే తెలుగు, తమిళ్ వెర్షన్స్ డైలాగ్స్ గాని ఎక్కడైనా చిన్న చిన్న తప్పులుంటే కరెక్ట్ చేయడానికి నేను ముంబై వెళ్ళాను. అంటే తప్పులు ఉంటేనా, లేకపోతే ఈ డైలాగ్ వద్దు ఏదైనా లేదు అట్లా ఉండదు. దీనివల్ల నెగెటివ్ ఎఫెక్ట్ నెగెటివ్ ఉంటుంది అని అట్లా అనుకుని ఉండదు. మార్చడం ఏదైనా మార్చడం జరిగిందా? ఏమి లేదు. ఇంకేమైనా హి ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందా? హిందీలో ఏదైతే మాస్టర్ ఉందో దాని ప్రకారం తెలుగులో ఉందా లేదా అని మేము చెక్ చేస్తాం. హ్మ్. డైలాగ్ మార్పిడి అంతా హిందీలో జరుగుతుంది. ఓకే. హిందీ ప్రకారమే తెలుగు మిగతా లాంగ్వేజ్ చేసుకోవాలి. హ్మ్. తప్పించి మిగతా వాళ్ళు వీళ్ళు సొంత డెసిషన్స్ ఏ లాంగ్వేజ్ తీసుకోవడానికి. హిందీలో పలానా డైలాగ్ ఉంది. తెలుగులో ఆ డైలాగు కరెక్ట్‌గా ఉందా లేదా? హ్మ్. లేదా మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఏమైనా ఉందా? కరెక్ట్‌గా వచ్చిందంటే అది. హిందీ ఈస్ ద పర్ఫెక్ట్. హిందీ ఫస్ట్ సెన్సార్ అయిపోయింది. హ్మ్. సెన్సార్ కట్స్. సెన్సార్ ఏదైతే సెన్సార్ ఓకే చేసింది ఇప్పుడు సెన్సార్ అనే ఒక సంస్థ ఉంది. మంచి చెడు ఏమన్నా వాళ్ళు చూసుకుంటారు. దానికి ఒక ఎంటిటీ ఉంది గదా! అవును. ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మిగతా ఎవరికి అబ్జెక్షన్ ఉండాల్సిన పని లేదు. చూసేవాళ్ళు చూస్తారు, చూడనోళ్ళు చూడరు. రైట్. కానీ సెన్సార్ ఇచ్చిన కరెక్షన్స్ తెలుగులో గాని మిగతా లాంగ్వేజ్ సరిగ్గా ఎగ్జిక్యూట్ అయ్యా లేదా మేము చూసుకోవాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడు సెన్సార్‌ను మించి మనం పోలేము గదా! వాళ్ళు కట్ అంటే కట్టే తీసేస్తాం. అది ఉంచమంటే ఉంచుతాం. హ్మ్. అది మంచో చెడో సెన్సార్ చూసారు కాబట్టి వాళ్ళు చెప్తారు కదా! అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఈ సీన్ సరిగ్గా లేదని, లేకపోతే రాంగ్ డిపిక్షన్ ఉంది. ఇదేదో అజెండా ఉందని అది ఏం చెప్పలేదు వాళ్ళు. సెన్సార్ క్లియరెన్స్ వచ్చేసింది. సెన్సార్ హిందీ సెన్సార్ ప్రకారం తెలుగులో గాని, తమిళ్‌లో గాని, మలయాళం గాని, కన్నడ గాని ఆ లింగ్విస్టిక్ కరెక్షన్స్‌ని ఏమన్నా రాంగ్ డిపిక్షన్స్ ఉంటే అవన్నీ కూడా కవర్ చేసాం. హ్మ్. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. సార్, సో ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? అంటే అవును. కిడ్స్ నాట్ ఇట్స్ అలౌడ్ నాట్ ఇన్ మూవీ. అలౌడ్. అలాంటప్పుడు దేశభక్తి కూడా చాలా ఉంది అని అనేసి చెప్తూ ఉన్నారు కదా! మరి పిల్లలకి చూపించాలా? చూపించొద్దా? అన్న సంశయం ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ అంటే దేశభక్తి ఉండాలి. అంటే ఈ సినిమా చూస్తేనే దేశభక్తి వస్తుందని చెప్పడం మాత్రం తప్పు. హ్మ్. పిల్లలకి ప్రతి స్కూల్‌లో ప్లెడ్జ్ ఉంటుంది. యాంథమ్ ఉంటుంది. అన్నీ నేర్పిస్తాం. వాళ్ళకి ప్రతి ఆగస్ట్ 15కి, జనవరి 26కి వాళ్ళకి. కాబట్టి ఏదో ఇక్కడ ఏ సర్టిఫికేట్ పిల్లలు రావద్దంటే వాళ్ళ దేశభక్తి నుంచి దూరం చేసినట్టు కాదు. వాళ్ళకి దేశభక్తి ఇంకో విధంగా చెప్తాం. అంటే హిస్టరీ ఏంటి అనేది తెలియాలి. అక్ ఆ! ఇలాంటి సంఘటనలు జరిగాయి అని ఇక్కడ పిల్లలకి. ఏమిటంటే పిల్లలకి ఎందుకు చూపించొద్దంటున్నారంటే కొన్ని వైలెన్స్ సీన్స్ కొంచెం పిల్లలు భయపడే విధంగా ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, పిల్లలు చూడకూడదు. అంటే ఆ సీన్స్ చూస్తే భయపడతారన్న ఉద్దేశ్యంతో చేశారు గానీ, ఇక్కడ దేశభక్తికి దానికి సంబంధం లేదు. రైట్. సో, మేబీ అది ఓటీటీకి వచ్చిన కొంచెం వైలెన్స్ సీన్స్ కూడా తీసేస్తుండొచ్చు. తెలీదు మనకు కూడా ఇంక ఫ్యూచర్‌లో. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా గగురుపాటి కత్తులతో నరకడం లాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి అందులో. సో, అది పిల్లలు చూస్తే జడుసుకుంటారు. చిన్నపిల్లలు ఒక 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు కొంచెం భయపడే ఉంది కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఉండి ఇవ్వాల్సి కూడా. ఎందుకంటే పెద్దవాడు మాత్రం చూడగలిగింది. ఇక మీరన్నట్టు దేశభక్తి విషయానికొస్తే ఎవ్రీ స్కూల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ కరిక్యులమ్ అబౌట్ పేట్రియాటిజం అండ్ ఎవ్రీథింగ్. మనకి ఎన్‌సీసీ ఉంది. ఎన్‌సీసీలో చేరే పిల్లలు కూడా తక్కువ. ఎన్‌సీసీలో చేరేవాళ్ళు లేరు. రెండోది ఇప్పుడు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి మనకి త్రూఅవుట్ ఇండియా. సైనిక్ స్కూల్స్‌కి తమ పిల్లల్ని చేర్పించే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ. అవును. పోనీ దేశభక్తి అని ఉందంటే స్కూళ్ళల్లో వాళ్ళకి బేసిక్స్ నేర్పిస్తారు. ఒక నేషనల్ ప్లెడ్జే ఉంది మనకి. హ్మ్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ మనం చెప్పిస్తాం. అది ఒక రొటీన్ ఇదిలాగా అయిపోయింది. ఏమంటంటే ఏదో వల్ల వేయడం లాగా అయిపోయింది కానీ దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుందా లేదా అనేది ఎవరు గమనించలేదు. దాన్ని ప్యాషన్‌తో చెప్పేవాళ్ళు లేరు పోలేకపోయారు. ఆ! ఐ ప్లెడ్జ్ మై డివోషన్ అంటారు. ఇన్ దేర్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ అలోన్ లైస్ మై హ్యాపీనెస్ ఇంగ్లీష్ వర్షన్. అవును. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలమని తెలుగులో తెలుగు. ఉంటుంది. అవును. అంటే ఏమిటంటే భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశపు వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనై ఉండుటకు సదా ప్రయత్నింతును. సో, ఐ షుడ్ బి నేను దానికి అర్హత సాధించాలంటే నేను ఎదగాలి. హ్మ్. సో, దట్ ఈస్ పేట్రియాటిజం. రైట్. పేట్రియాటిజం అనేది ఒక చిన్న ముక్కలోనో, ఒక 'దురంధర్' సినిమాతోనో అయిపోదు. రైట్. నిబద్ధత అన్నమాట. మనం చేసే ప్రతి కదలికలో, ప్రతి పనిలో దేశం పట్ల మనకున్న నిబద్ధత కనిపించాలి. హ్మ్. మనం చేసే ప్రతి పనిలో కూడా. ఇప్పుడు ఒక రోడ్ క్రాస్ చేస్తున్నాం. లేదా బండిలో వెళ్తున్నాం. రెడ్ సిగ్నల్ పడింది. జంప్ చేయొద్దు. అక్కడ దేశభక్తి లేదనకూడదు. దేశం అంటే సమాజం. సమాజం రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ప్రకారం పాటించాలి మనం. రైట్.
అంతేగాని నేను దేశభక్తుడిని ఆయన సిగ్నల్ జంప్ చేస్తానంటే తప్పది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్నో విషయాలని షేర్ చేసుకున్నారు. అలాగే ఇంత బ్లాక్ బస్టర్ మూవీకి ఒక డైలాగ్ రైటర్ అయినందుకు కూడా లైక్ రియల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ మూవీ కూడా హిట్ సాధించింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.